ఖతర్నాక్ కామెడీ షో. మానస్, ముహూర్తాల మీద నీకు నమ్మకం ఉందా? ఉంది. అలాంటి ఒక మనిషి ముహూర్తాల మీద నమ్మకం పెట్టుకొని తన లైఫ్ ని ఎలా చంద్రవందర చేశాడో, దాని వల్ల వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ముహూర్తం ముహూర్తం ముహూర్తం. ఏందండి ముహూర్తం దగ్గరనే? షాక్ లేదు మ్యామ్, ఆయనకి ముహూర్తం ఉంటేనే డాన్స్ చేస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తికి ముహూర్తం ఉంటుందండి. జాతకం, ముహూర్తం ఈ రెండు మనిషిని నడిపిస్తూ ఉంటాయి. తెలుసా సుజాత? అంతే, కాలు నడిపియవు, జాతకాలే నడిపిస్తాయి. ఖుష్బు మేడం ఎప్పుడు ఏ పని చేద్దామన్నా ఊకే ముహూర్తాలు అంటాడు. చూసిండ్రా చేతికి ఎన్ని తాయితలు కట్టిండ్రు? దేనికండి తాయితలు? ఇవి తాయిత్తులు కాదే, నా జీవితాన్ని నడిపించేటువంటి పూల బాటలే. ఈ తాయిత్తు దేనికంటే మన స్కిట్ కి కృష్ణభవన్ గారు నవ్వడానికి కట్టుకున్న ఈ తాయిత్తు. ఈ ఖుష్బు గారు స్కిట్ చేసేటప్పుడు పెన్ను పేపర్ పెట్టుకుని ఏదో రాస్తూ ఉంటది ఆవిడ. నా స్కిట్ కి అప్పుడు రాయకుండా ఉండడానికి ఈ తాయిత్తు కట్టుకుని బొమ్మలు గీస్తుంటారు. ఏంటి బాబన్నా? ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను మాట్లాడవద్దు. గురువు గారు మాట్లాడితే గండం వస్తుందని చెప్పారు. నేను సైలెంట్ గా ఉంటాను, నువ్వు నన్నేం మాట్లాడించకు. నువ్వు మాట్లాడితేనే నాకు గండం, నువ్వు మాట్లాడితేనే నాకు గండం. మంచిగా ఫ్యాన్ వేస్తా, తల్ల కూసో. ఇక్కడ కూసో. ఇంత పెద్ద ఫ్యాన్ మీ మీద పడ్డ కూడా ఇరగలేదు ఏంటండి అది? ఇక పై నుంచి నాకు ఏది చెప్పకుండా ఏది చెయ్యకు. ఏమి చెయ్యను మీతో, అసలు ఏది చెప్పి చేసినా కూడా నాకు దండగానే. అంతే, గడ్డుకాలమే. కూర్చోకు. సుజాత, ఆ కుర్చీకి నేను తాయిత్తు కట్టలేదు. ఆ తాయిత్తు కట్టకపోవటం వల్ల ఆ కుర్చీ ఇరిగిపోయింది. ఒక్క నిమిషం ఆగొచ్చు కదా, నడుము ఇరిగిపోలేదా? చూసావా ఈ రోజు మీరు ఇలా బాగా గట్టిగానే ప్లాన్ చేసిండ్రు కదా, నన్ను కొట్టగానే కొట్టడాలు, నన్ను తిట్టగానే తిట్టడాలు. ఈ రోజు అన్ని ఏదో జరగాల్సినవి ఏదో జరగబోతున్నాయి. వెంటనే వెళ్ళి గురువు గారిని కలవాలి. గురువు గారు, ఇదేం డమ్మీది కాదుగా, డమ్మీది కాదుగా. చెప్పు. ఏం లేదు గురుగారు, ఈ మధ్య టైం బాగోలేదు, అంతా ఒక పిచ్చి పిచ్చిగా నడుస్తుంది గురుగారు. ఏమైందంటారు? ఈ గ్రహాలన్నీ వేరే రూట్ తీసుకున్నాయి. హైవే మించి రమ్మని చెప్పండి, హైవే మించి రమ్మని చెప్పండి. ముందు ఈ గ్రహాన్ని కొంచెం పక్కన పెట్టాలి. దీనికి ఏదైనా మార్గం ఏమన్నా ఉందా గురుగారు? ఉందిగా. అబ్బా గురుగారు, ఏంటది? బంగారు పొంగ. అక్కడ జరిగింది ఇదంతా, అది దే. ఇప్పుడంతా మంచిగా జరుగుద్ది. నీకు అర్థమైతుందా? బంగారం ఆయన నెత్తి మీద పెట్టుకొని ఉట్టి దిశని నెత్తి మీద పెట్టిండ్రా బొకడా బొకడా. నువ్వు నన్ను ఎందుకు స్కిట్ ఎక్కిస్తున్నావు? ఆవిడతో తిట్టించడానికా? వెళ్ళు, ఇంకంతా నీకు మంచిగా జరుగుతుంది, శుభమే జరుగుతుంది. కాదు గురుగారు, మీరేమో బంగారు పొంగరం తీసుకొని నాకేంటి రాగి ఉంగరం పెట్టారేంటి? రాగి ఎంత సింపుల్ గా తీసేసావే రాగి గురించి. అసలు గ్రహాల చుట్టూ తిరిగే శాటిలైట్ లో ఏముంటుందో తెలుసు? ఏముంటుంది గురుగారు? రాగి ఉంటుందట. ఆటోల చుట్టూ తిరిగే నీకేం తెలిసే శాటిలైట్ గురించి? సోది మొహం దానా. అసలు మీకు అందరికి అర్థం కాదు. మన గుడికి వెళ్ళినప్పుడు రాగి చెట్టు కిందే కదా తిరుగుతూ ఉంటాం. అది రావి చెట్టు అయ్యా, రాగి చెట్టు కాదు. వెళ్ళమ్మా, టైం అయింది. ఏమండి, నేను పొద్దుగాల చెప్పుడు మర్చిపోయినా, మీకన్నా గుర్తుండాలి కదా. ఇవాళ మన పెళ్లి రోజు. పెళ్లి రోజు పెట్టుకొని దొంగ చిలిపి సినిమాకి పోదా? సినిమాకా? అవును. గురువు గారు ఈ టైం నుంచి ఈ టైం వరకు బయట కాలు పెట్టద్దు అన్నాడు కదా. అంటే గురువు గారు పోద్దంటే పోకుంటూ ఉంటావు కానీ నేను రమ్మంటే రాకుంటూ ఉండవా? అది ఇటు చూస్తేనేమో పెళ్ళాము అంటే అంతేలే. పెళ్ళాన్ని ఎందుకు బయటికి తీసుకుపోతావు నువ్వు? నన్ను తీసుకుపోవు. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే సీరియల్ చూసుకుంటూ అట్లనే ఏడ్చుకుంటూ కూర్చోవాలి, అంతే కదా? నీ గురించి నేను గడప దాటి బయటకు వస్తా. ఏదన్నా జరగాల్సినంత జరిగితే దేవుడు చూసుకుంటాడు. నువ్వు రాకపోతే నేను ఊకుంటానా? నేను ఒక్కదాన్నా పోతా. నువ్వు వెళ్ళి టికెట్లు తెచ్చుకోపు. సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని. నమస్కారం సార్. సినిమాకి వచ్చారా? లేదా, గట్టు మీద చెంబు పట్టుకుని వెళ్ళడానికి వచ్చా. అలానే కూర్చున్నారు మీరు, మంచిగా కూర్చోండి. నీకెందుకయ్యా? నేను నీకు తెలుసా? నేను నీకు తెలుసా? హలో సార్. తెలియనప్పుడు నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇలానే తెలియని వ్యక్తులతో మాట్లాడి తెలియనివన్నీ బాధలన్నీ తెచ్చుకొని కింద పెట్టుకుంటా. నాకు అర్థం కాదు. ఎందుకే నాతో మాట్లాడుతావు? నాతో ఏం మాట్లాడుకో. మా కష్టాలు ఎవరికి చెప్పుకుంటాం?
అయ్యో ఏమైందో చెప్పండి సార్. వద్దు సార్, ఈ కష్టాలు మీరు ఇంట్లో తట్టుకోలేరు. పర్లేదు తెలుసుకుంటా సార్. మీకు కూడా ఒక తాయితు కట్టిస్తాను సార్. నేను గారాభంగా ఒక చెల్లిని పెంచుకుంటాను. మా చెల్లెకి రీసెంట్ గా పెళ్లి చేశాను. అయ్యో వాడికి ఆల్రెడీ మళ్ళీ ఇంకో పెళ్లి అయిపోయింది. మా చెల్లెని రోజు టార్చర్ పెడతాడు సార్. బ్లేడ్ తో కోస్తాడు, సిగరెట్ తో కాలుస్తాడు. అయ్యో ఇంతకు మించి నేను చెప్పలేను సార్. పర్లేదు చెప్పండి సార్. ఇంతకు మించి చెప్పలేను సార్. నాకు కొంచెం క్లారిటీ కావాలి సార్. మీరు మా బావ అనుకోండి. అనుకుంటాను సార్. నేను మీ బామ్మర్దిని. చెప్పు బామ్మర్ది. ఇన్వాల్వ్ అయిపోయారు. బావా చెప్పావర్ది. నా చెల్లెని నీకు ఇచ్చి పెళ్లి చేశా. ఇచ్చేసావు. నువ్వు 10 లక్షలు కట్నం అడిగితే ఇచ్చినా. నేను ఇచ్చినావు. బొంగులో 10 లక్షలు ఇచ్చావా? మా చెల్లెని సిగరెట్లతో కాలుస్తావా? బాగా దారుణంగా కాలుస్తున్నా, మచ్చలు పెట్టి కాలుస్తున్నా. బ్లేడ్లతో కోస్తావు. కోస్తా. నీకు పిల్లని ఇయడమే ఎక్కువ అనట. నా చెల్లెని ఇబ్బంది పెడతాను నువ్వు. రే ఈ చెల్లెల్ని తీసుకెళ్లి ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? పచ్చడి చేస్తా. పెద్ద మనుషులు ఇంత మంది జనం ఉన్నారు, ఎవరు న్యాయం చేయరా నాకు? వీళ్ళు పెద్ద మనుషులా? ఇంతకెవర్రా మీరు? ఓ అమ్మ ఇంత చిన్నగా ఉన్నారు, వీళ్ళు పెద్ద మనుషులంట. నేను నీకేం చెప్పానే? ఈ టైంలో బయటికి రావద్దు, టైం బాగాలేదు, తాయిత్తులు కట్టుకున్నానే అని చెప్పా. ముహూర్త దోషం బాగాలేదే, సంబంధం లేని మ్యాటర్లు ఇరికిచ్చి మరీ కొట్టించాడు ఆడెవడో. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదా, ఇంటికాని చెప్తే నేను ఒక్కదాన్ని వస్తుంటే కదా నీకు ఇష్టం లేదని చెప్పి ఇక్కడికి వచ్చి నన్ను సినిమా కూడా చూడని. అది కాదే, సినిమాకి తర్వాత జీవితాలు చినిగేటట్టున్నాయి. ముందు గురువు గారిని కలుద్దాం. గురువు గారినా? గురువు గారు వాడెవడో నిజంగా కొట్టాడు ఆయన గురించి. మైలైపోతున్నా గురుగారు. ఏంటి నాన్నది? మీరే కదా మొన్న కలిసినప్పుడు ఎర్రరాయి పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను గురుగారు. ఎర్రరాయి పెట్టుకోమన్నది చేతికి నాయన, తల మీద కదా, పక్కన పెట్టు. ఏలికి పెట్టుకోమన్నారా? నిజంగా మీరు కట్టిన తాయెత్తు వల్ల నాకు చాలా బలం వచ్చింది. నేను కట్టిన తాయెత్తు వల్ల? సార్ నేను కట్టిన తాయెత్తు గురుగారు ఏంటిది? చీపురు పుల్ల గురుగారు. దీన్ని కట్టేసరికి నీకు ధైర్యం వచ్చేసి. శక్తిమాన్. ఒరే మూర్ఖుడా, నమ్మకం ఉండాలి గాని మూఢ నమ్మకాలు ఉండకూడదురా. ఈ బొక్కలో తాయెత్తులు తొక్కలో తాయెత్తులు ఎందుకురా? అసలు నాకు అర్థం కాదు. గుండ్రంగా తిరిగే భూమికి వాస్తేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందుకని అంటే తాయెత్తులు ఏం లేదంటారా? నమ్మకం ఉండాలి కానీ ఇలా మూఢ నమ్మకాలు ఉండకూడదు. అర్థమైందా? ఈ తాయెత్తులన్నీ కట్టుకుంటే కుదరదు. మరి భార్య మాట విన్న ఏ భర్త అయినా సరే బాగుపడ్డాడు గాని ఇలాంటి వాళ్ళ మాట విన్నవాడు ఎవడు బాగుపడలేదు. ఎగ్జాంపుల్ కృష్ణభావన్ గారు ఉన్నారు, వాళ్ళ ఆవిడ మాట వింటారు. శ్రీ సుందర్ గారు ఉన్నారు, ఖుష్బు గారి మాట వింటారు. మానసు రష్మి మాట వింటారు. ఎవరైనా సరే వాళ్ళ భార్య మాటలు వింటూ వాళ్ళ వెనకాల పెట్టుకుని ముందుకెళ్లాలి తప్ప నువ్వు ఇక నుంచి ఈ నమ్మకాలు పెట్టుకోకుండా నువ్వు మంచి మనసుతో ప్రయత్నాలు చేస్తూ ఉండు, అదే జరుగుతుంది. ఏంటండి గ్రహం ఏంటి నాకు అర్థం కాదు. ఆ గ్రహాలు లేకపోతే మన గ్రహం బాగోదు. బంగారం తీసుకుంటే తీసుకున్నావు, బంగారం అసలు మాట చెప్పినవయ్యా గురువు. సరేనమ్మా, అదే చెప్పమన్నారు, అదే చెప్పాను. ఓకేనమ్మా, నీకు నువ్వే మొక్కున్నావు కదా. ఇప్పుడు జడ్జిమెంట్ తీసుకోవడానికి టైం బానే ఉంది కదా గురుగారు. ఈ మూఢ నమ్మకంలో వద్దన్నా. ఇప్పుడు ఒక మార్క్ తగ్గినా తగ్గుద్ది, అడుగు. వద్దులే గురుగారు. ఖుష్బు మ్యామ్, మీకు ఇలాంటి ఏమైనా బిలీవ్స్ ఉన్నాయా? ఏం లేదు. ఐ థింక్ ఏదైనా ఒక మంచి కార్యం చేయడానికి ఎనీ డే ఎనీ టైమ్ ఇస్ అ గుడ్ టైం. దట్ ఈస్ వాట్ మై బిలీఫ్ ఇస్. ఆ మెసేజ్ మంచి మెసేజ్ ఉంది, చిన్న మ్యాటరే కానీ మెసేజ్ మంచిది. వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, రాకింగ్ రాకేష్ తన ఎంట్రీతో ఒక అందం వచ్చింది. మీ కాన్సెప్ట్ కే కరెక్ట్ అతను పెట్టుకున్నారు. అతను ఎంట్రీ సాంగ్ కూడా బాగుంది. సుజాత అద్భుతంగా చేసింది, డామినేట్ చేసింది అందరిని. అదే మీ ఇంట్లో జరిగి ఇక్కడ వేస్తున్నారు అనుకో, అయినా బాగుంది. లేదు సార్, ఇంటి దగ్గర లేకపోతే బయట ఎక్కడో నా మీద హట్ అయినట్టున్నాడు, బాగా పెట్టుకున్నాడు సార్. తిట్లు రివెంజ్ మాత్రం గట్టిగా ఉన్నది, క్లియర్ గా కనిపిస్తుంది. ఓ పని చేయ, ఏమన్నా స్వామి దగ్గరికి వెళ్ళి తాయితీ కట్టించుకో. ఆడియన్స్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా మంచిగా ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఏమాత్రం తగ్గలేదనలో ఇది అతిశయోక్తి కాదండి. అండ్ ఇంకొకటి, సూపర్ స్టిషన్స్ అయినా నమ్మకాలైనా గానీ నమ్మొచ్చు, కష్టాన్ని మించిన సూపర్ స్టిషన్ ఏది లేదండి. ఇంకొక చిన్న విషయం అండి, అందరూ అంటారు సంతోషం సగం బలమని. లైఫ్ కి రియల్ సక్సెస్ ఎవరంటే ఉమెన్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఉమెన్ అంటే వావ్ మెన్ అని అనిపించేది ఉమెన్ అండి. చాలా చక్కగా చెప్పారండి రాకేష్ గారు, సుజాత గారు. సేమ్ టైం భార్య మాట భర్త వినడం, భర్త మాట భార్య వినడం, సేమ్ టైం అడ్వైస్ కూడా ఇచ్చారు, మూఢనమ్మకాలు నమ్మకూడదని. చాలా చక్కగా చేశారు. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్.